ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ముక్కోటి దేవతలకే నాయకుడు వినాయకుడు, విఘ్ననాయకుడు, మహాగణపతి, వినాయక చవితి ఘడియల ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ధనుస్సు రాశి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నమ్మిన పనిది, చేసే పనిది, అనుకున్న కోరికది, లక్ష్మీప్రదమైన యోగంది, విద్యార్థి యోగంది, వ్యాపార యోగంది, రాజకీయ యోగంది, క్రీడా రంగంది, అనుకున్న పనిది, అడవపడ్డ పనిది చూడు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి జాతకంలో వచ్చిండండి షిరిడి సాయిబాబా వచ్చిండండి. ధనుస్సు రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. ఆదాయం 7, ఖర్చు 7, సాయం చేసేది నలుగురు వారి పేరు మీద, నష్టం చేసేది కూడా నలుగురే వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా శనిగ్రహం, గురుగ్రహం మంచిగా ఉంది వారి జాతక బలానికి. రాహుగ్రహం, కేతుగ్రహం బాగలేదు వారి జాతకానికి. ఈ రాహుకేతుల కలయిక బాగలేనందువలన వారికి ఇంటికాడ కాలు నిలవదండి. మొత్తం సంచారం తిరగాల్సిన అవసరం ఉంటుందండి. సంచారం అంటే ఇల్లిడిసి పారిపోవడం కాదండి, ఏదన్నా ఒక పనికి తిరగాల్సి వస్తుంది వారి పేరు మీద. కులవృత్తి కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు, శుభకార్యరీత్యా కావచ్చు, లేదా అశుభకార్యరీత్యా కావచ్చు, లేదా అనుకోని ఆపదల వలన కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉంటాయండి. సాక్షాత్తు శ్రీ సరస్వతి దేవత పుట్టిన మూల నక్షత్రం జాతకులకు ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం సరస్వతి మాతను కూడా మాత్రం పూజ చేయటం మంచిదండి. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం సరస్వతి కుంకుమ ధరించడం పురుషులు చాలా వరకు మంచిది. అలాగే స్త్రీలు మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే అరవళి కుంకుమ ధరించడం చాలా వరకు మంచిదండి. అలాగే విద్యార్థులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, అలాగే ప్రొఫెసర్లు కావచ్చు, కానీ మాత్రం సిద్ధగంధం ధరించడం చాలా మంచిది. జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏ పని మీద అయినా కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం జాతకానికి లక్ష్మి మాత్రం నిలిచే అవకాశం ఉంటుందండి. ఈ ధనుస్సు రాశి వారి జాతకం స్వభావం చూడాలంటే మాత్రం మీరు ఒక్కరి 1000 మంది గొప్పవారిని తయారు చేసే జ్యోతిష్యం అండి వీరిది. ఎలా గొప్పవారిదంటే ఒకానొక కాలంలో మాత్రం కరెక్ట్ ఒక అడవి ప్రాంతంలో పంచపాండవులు ఉండేది. కానీ మాత్రం పంచపాండవులు ఉండేది ఒక అడవి ప్రాంతంలో. కానీ మాత్రం ఆ యుగంలో రాక్షసులు కూడా ఉండేది. ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు మాత్రం గ్రామంలో మాత్రం రోజు ఒకరిని తినేది వంతు ప్రకారం. అది భరించలేక మాత్రం పాండవులు మాత్రం కాపాడాలని ప్రయత్నం చేసేది. కానీ మాత్రం తర్వాత మాత్రం ఇంకా ఇబ్బందులు పడేది. ఇలా ఎన్ని రోజులు చేయాలని ఆలోచన కలిగేసరికి మాత్రం లాస్టుకు నకులు సహదేవులకు ఏమర్థమైందంటే మాత్రం ఆ గ్రామంలో ఉండేవారికి అందరికీ యుద్ధం అనేది నేర్పిండండి, ఎలా పోరాడాలని నేర్పిండ్రు. ఆ నేర్పడం మూలంగా మాత్రం ఎలాంటి రాక్షసులు వచ్చినా, మంచివారు చెడ్డవారు వచ్చినా, చెడుగుణం వారు వచ్చినా కూడా మాత్రం పోరాడే శక్తి కలిగిందండి. అలాంటి గుణం వీరికి ఉంటుంది. రాశి వారికి ఖచ్చితంగా ఒక దారి చూపించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కాపాడటం కాదు, తనని తను కాపాడుకోవడం నేర్పించే యోగం ఈ రాశి వారికి ఉంటుంది. ధనుస్సు రాశి వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం గురుతరమైన బాధ్యత ఉంటుంది. నమ్మిన పని జయం చేసేంత వరకు వదిలిపెట్టరు. కానీ వీరు ఇబ్బంది పడ్డా, వీరు నష్టపోయినా కానీ మాత్రం నలుగురికి నష్టం చేసే గుణం అయితే ఉండదు. ధనుస్సు రాశి వారికి చాలా అరుదుగా ఉంటారు నష్టం చేసే గుణం. కానీ మాత్రం ముఖ్యం లక్ష్మీయోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. లక్ష్మి కంటే వీరి కీర్తి ఎక్కువ ఉంటుంది. అందుకంటే ఆ సాక్షాత్తు సరస్వతి దేవత మన నాలిక మీద మాట్లాడే సరస్వతి దేవత ఆ నక్షత్రంలో పుట్టింది, ఈ రాశి నక్షత్రంలోనే పుట్టింది, మూల నక్షత్రంలో పుట్టింది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార్యరీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఖచ్చితంగా ధన విషయంలో మాత్రం మధ్యవర్తి కావద్దండి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే అన్నదమ్ములతో సహకారం ఉంటుంది. దూరం ప్రేమ మంచిది కానీ దగ్గర ప్రేమ మంచిది కాదు. అక్క చెల్లెలతో కూడా సహకారం ఉంటుంది కానీ 4 అడుగులు దూరం మంచిది కానీ దగ్గర మాత్రం మంచిది కాదు. అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరికి 3 గ్రహాలు మారే అవకాశం ఉంటుందండి. తల్లిదండ్రులది ఒకటి అంటే కనిపించిన తల్లి తండ్రిది, రెండవది సొంతంగా, మూడవది అనుకోకుండా వీరు జాతకంలో చూడాలంటే వీళ్ళు పిల్లలతో పాటు కట్టేది ఉంటుందండి. అంటే పిల్లల ఆస్తి సొంతంగా సంపాదించిన ఆస్తి ఒకటి ఉంటుంది, పెద్దలతో ప్రాప్తించిన ఆస్తి ఒకటి ఉంటుంది. రెండవది వారి కడుపులో జన్మించిన సంతానంతో కూడా నిలిచే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారి జాతకంలో ఈ నెల అయితే చాలా వరకు గడ్డు పరిస్థితి ఉంది, అలాగే మంచి పరిస్థితి ఉందండి. 2 రకాలుగా ఉన్నది వీరి జాతక బలంలో. గడ్డు పరిస్థితి ఎందుకు ఉన్నదంటే రాహుకేతులు బాగలేరు, నరఘోష బాగలేదు. మంచి పరిస్థితి ఎందుకు ఉన్నదంటే మాత్రం శని బలం మంచి ఉంది, గురుబలం మంచి ఉంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకైతే మిశ్రమ ఫలితం ఉంటుంది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ నాయకులకు మాత్రం నువ్వా నేను అన్నట్టు ఉంటుంది. అలాగే మేధావులకు చూడాలంటే మాత్రం ఒక్కొక్కసారి మాత్రం చాలా వరకు ప్రపంచం విస్తుపోయేంత మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఒక్కొక్కసారి మాత్రం ప్రపంచం విమర్శించేంత స్థాయిలో పోతారు. అలాంటి చిక్కు యోగ బలాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో మాత్రం ఈ సెప్టెంబర్ మాసంలో మాత్రం ధనుస్సు రాశి వారికి చాలా క్రిటికల్ నెల ఉన్నదండి. చాలా అరుదుగా వచ్చే నెల ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా 1కి 100 సార్లు ఆలోచించాలి. ఈ రాశి వారు కూడా మాత్రం సామాన్యంగా తొందరపడరు. ఏ విషయమైనా సరే 100 మంది 100 రకాలు చెప్పినా సరే మాత్రం వీరు ఒక పనిని 10 రకాలుగా ఆలోచించే అవకాశం ఉంది. అలాగని ఎవరి మాట తీసిపడేరు. అలాగని తొందరపడి ఇతనే కరెక్ట్ అనుకుని ఇతనే పట్టుకొని వేలాడే రకం కాదు. వీరి గుణం చూడాలంటే దగ్గరవారైనా దూరవారైనా అయినవారైనా కానివారైనా తక్కువవారైనా ఎక్కువవారైనా ఇవన్నీ భేదం పట్టించుకోరు వారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరి నోట్లో ఏముందనుకునే ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న హెల్ప్ చేసినా కూడా మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. చాలా పెద్ద తప్పు చేసినా కూడా మాత్రం క్షమించే గుణం ఉంటుంది, ఔదార్య గుణం ఉంటుంది, నలుగురికి సహకారం చేసే గుణం ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే ఘోష అధికం ఉంటుంది, నరఘోష అధికం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రతి రాశి వారికి కూడా ఇబ్బంది ఉంటుంది, ప్రతి నక్షత్రం వారికి కూడా ఇబ్బంది ఉంటుంది, ప్రతి లక్ష్మి ఘడియలో పుట్టిన వారికి కూడా అష్టైశ్వర్యంతులు కూడా ఇబ్బంది తప్పది. మానవులకైనా సరే ఎవరికైనా సరే అన్ని రాసుల వారు బయటపడతారు, కానీ కొన్ని రాసుల వారు బయటపడరు. ఈ రాశి వారు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా బయటపడరు కాబట్టి వీరు బాగానే ఉన్నారు కాబట్టి అనేది దృష్టి ఎక్కువ పడుతుంది. ఈ దృష్టి పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కేతుగ్రహస్థరీత్యా మాత్రం శివుణ్ణి ఆరాధించడం మంచిది. అలాగే షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిది. విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.